గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇవాల్టి వీడియోలో మనం నిఫ్టీ ఇంకా స్మాల్ క్యాప్ ఇండెక్స్, మిడ్ క్యాప్ ఇండెక్స్ అలాగే నిఫ్టీ 50 ఇండెక్స్ వచ్చేసి మనకి ఫ్యూచర్‌లో ఎలా మూవ్ అవుతుంది? దాని తాలూకా ఓవర్ వ్యూ అయితే డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మన స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే ఎఫ్ఏ డేటా అయితే మనకి 108 క్రోర్స్ అయితే ఉంది. టోటల్‌గా 385 క్రోర్స్ అనమాట బయింగ్ వచ్చేసి. ఇక్కడ బ్లాక్ డీల్ అనమాట యస్టర్‌డే అయితే జరిగింది. దాని గురించి అయితే టెలిగ్రామ్‌లో కూడా అప్డేట్ చేశాను. 3058 రూపీస్ దగ్గర మనకి బయింగ్ చూసామని. దీనివల్ల మనకి ఎఫ్ఏ డేటాలో కూడా కొంచెం మార్పయితే ఉండొచ్చు. టుమారో కూడా డేటా మనకి బయింగ్ సైడ్ వస్తే మంచిదే అనమాట. ప్రెజెంట్ అయితే నేను మార్కెట్‌లో అంత వాల్యూమ్స్ కూడా చూడలేదు. మెయిన్‌గా ముఖ్యంగా అయితే ప్రతి స్టాక్‌లో అయితే. కొన్ని స్టాక్స్‌లోనే నాకైతే స్మార్ట్ మనీ అయితే అబ్జర్వ్ చేశాను. దానికోసం టుమారో వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఈరోజు మెయిన్‌గా అనమాట వీడియోలో నేను జస్ట్ ఇండెక్స్ కోసం అయితే ఎక్కువ మాట్లాడతాను. ఇక్కడ చూస్తున్నారు కదా! టెలిగ్రామ్‌లో అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్‌లో ఎవరు జాయిన్ అవ్వట్లేదు. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్‌కొస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే మనకి లెన్స్కార్ట్ తాలూకా బ్లాక్ డీల్ అయితే తొందరలో మళ్ళీ రాబోతుంది. మేబీ టుమారో అయినా ఉండొచ్చు. లెన్స్కార్ట్ బ్లాక్ డీల్ వచ్చేసి బేసికల్‌గా బ్లాక్ డీల్ అంటే ఒక సెల్లర్ అయితే ఉంటాడు. అలాగే బయ్యర్ కూడా ఉంటాడు. వాలటాలిటీ కూడా ఉంటుంది. ఆల్రెడీ ఈరోజు నెట్‌వర్క్ టెక్నాలజీస్ కూడా చూసాము. నేను ఏదైనా ఉంటే మనకి టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే నేను అప్డేట్ అయితే చేస్తాను. కామెంట్ సెక్షన్‌లో అయితే పెడతాను లింక్. తొందరగా జాయిన్ అయిపోండి. నిఫ్టీ 50 ఇండెక్స్ కోసం అయితే ఇక్కడ మాట్లాడుకుందాం. ప్రెజెంట్ అనమాట మనకి 25,800 దగ్గర అలాగ అక్కడే మనకి మూవ్ అయితే ఏం కనిపించట్లేదు. ఫర్దర్ అప్ సైడ్ ఇస్తే లేకపోతే డౌన్ సైడ్ అయినా సరే మనకి క్లారిటీ అయితే ఉంటుంది. ప్రెజెంట్ అయితే నిఫ్టీ 50 ఇండెక్స్‌లో ఎలాంటి మూవ్‌మెంట్ కూడా లేదు. అక్కడే అనమాట. ఫర్దర్ అప్ సైడ్ ఉంటే మనకి కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఇలా పెరుగుతుందా అని. ప్రెజెంట్ అయితే నేను ఖచ్చితంగా అయితే చెప్పలేను. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో సపోర్ట్ లెవెల్స్ అయితే చూసుకోవచ్చు మీరు కావాలంటే. ఆల్రెడీ మనకి అక్కడ ఫాల్ అయితే చూసాము. కాకపోతే మళ్ళీ రికవరీ కూడా వచ్చింది. న్యూస్ వల్ల. అదే యూఎస్ ఇంకా ఇండియా టారిఫ్స్ వల్ల. ఇక్కడ మనకి నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లో ఒకవేళ ట్రెండ్ లైన్ అనమాట బ్రేకౌట్ ఇస్తే బ్రేకౌట్ ఇస్తే మనకి మంచి బుల్లిష్ సెగ్మెంట్‌లో అయితే మనకి అప్ సైడ్ అయితే చూస్తాము. ఫర్దర్ 18,000 కానీ, 19,000 కానీ. అంతవరకు అనమాట మనకి ప్రెజెంట్ అయితే ఆ లోస్‌లోనే ట్రేడ్ అవుతుంది. మనకి ఫర్దర్ వాల్యూమ్స్ ఇంక్రీజ్ అయినట్టయితే మనకి 70% వాల్యూమ్ అయితే డ్రైనెస్సే కనిపిస్తుంది నాకైతే మార్కెట్‌లో. ఓన్లీ ఒక 30% మనకి బయింగ్ అయితే చూస్తున్నాము. ఈక్విటీస్‌లో అది కూడా స్పెసిఫిక్ స్టాక్స్‌లోనే అనమాట. కొన్ని స్టాక్స్ కూడా నేను టెలిగ్రామ్‌లో కూడా అప్డేట్ చేస్తున్నాను. పెద్ద ఇన్‌స్టిట్యూషన్స్ ఎలాంటి స్టాక్స్ కొంటున్నారు అని. ఇక్కడ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే ఆల్ టైమ్ హై అయితే మనకు చూపిస్తుంది. కానీ మన పోర్ట్‌ఫోలియో వచ్చేసైతే ఎలాంటి మూవ్‌మెంట్ అయితే లేదు. మనకి ఫర్దర్ అప్ సైడ్ చూడాలంటే మనకి బ్రేక్ డౌన్ అప్ సైడ్ అయినా అవ్వాలి, లేకపోతే డౌన్ సైడ్ అయినా అవ్వాలి. అప్పుడే మనకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్‌కొచ్చేసైతే. ఇక్కడ మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ కోసం మాట్లాడుకున్నట్టయితే మనకి ఈ 1400 ఈ లెవెల్స్ అయితే క్రాస్ అయితే అవ్వాలి. 1501 ఏదైతే ఉందో అక్కడి నుంచి అయితే మనకి ఫర్దర్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎందుకు ముఖ్యమంటే నిఫ్టీ 50 ఇండెక్స్ మనకి అప్ సైడ్ చూడాలంటేనే మనకి రిలయన్స్ ఇండస్ట్రీలో మంచి మూవ్‌మెంట్ అయితే ఉండాలి. మనకైతే ప్రెజెంట్ అయితే ఎలాంటి మూవ్‌మెంట్ డౌన్ సైడ్ కానీ, అప్ సైడ్ కానీ ఏదైతే ఏమీ ఇవ్వట్లేదనమాట ప్రెజెంట్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఒకవేళ ఇస్తే కానీ మనకి ఒక 3, 4 డేస్ అయితే వెయిట్ అయితే చేయాలి. అప్పుడే నేనైతే అప్డేట్ చేస్తాను మీకు ఫర్దర్ మూవ్ అప్ సైడ్ ఉంటుందా? డౌన్ సైడ్ ఉంటుందా అని. అలాగే ఇక్కడ నాట్కో ఫార్మా అయితే రిజల్ట్స్ అయితే వచ్చాయి. మనకి నెట్ ప్రాఫిట్ వచ్చేసి అయితే 151 క్రోర్స్ అయితే మనకి ఇంక్రీజ్ అయితే చూసాము. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకున్నట్టయితే. అలాగే రెవెన్యూ కూడా మనకి 647 క్రోర్స్ అనమాట. 36% అప్ సైడ్ అయితే చూసాం. ఇయర్ ఆన్ ఇయర్‌లో అలాగే ఎబిటిడా మార్జిన్ కూడా మనకి 309% అప్ సైడ్ అయితే చూస్తున్నాము. మార్జిన్స్‌లో కూడా మనకి పెరగడమే జరిగింది. ఓవరాల్‌గా నాట్కో ఫార్మా అయితే మనకి రిజల్ట్స్ అయితే మంచిగానే వచ్చాయి. అలాగే ఇక్కడ ప్రాజ్ ఇండస్ట్రీస్ తాలూకా క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకున్నట్టయితే మనకి ఒక అప్సెట్ అనే చూసుకోవచ్చు. అంతగా బ్యాడ్ రిజల్ట్స్ అనమాట. ఇవైతే
సో, రెవెన్యూలోనే అనమాట మనకి 1% ఇయర్ ఆన్ ఇయర్ డౌన్ సైడ్ అయితే చూస్తున్నాం. సో, మిగతా వాటిలో 15%, సో, 20%లో అయితే డౌన్ సైడ్ అయితే చూస్తున్నాము. సో, నెట్ లాస్ అనమాట వచ్చింది. ముందుసారి అయితే ప్రాఫిట్స్ అయినా ఉండేవి. సో, ఈసారి ఓవరాల్‌గా అయితే నెట్ లాసెస్‌లోకి అయితే ఎళ్ళిపోయింది ప్రాజ్ ఇండస్ట్రీస్ వచ్చేసి. సో, మనకి టుమారో అయితే డౌన్ సైడ్ అయితే చూస్తాం. సో, ప్రాజ్ ఇండస్ట్రీస్‌లో. అలాగే ఇక్కడ మనం క్వార్టర్లీ రిజల్ట్స్ ఆఫ్ ఇండియన్ హోటల్స్ మాట్లాడుకున్నట్టయితే, సో, నెట్ ప్రాఫిట్ వచ్చేసి 50% అయితే జంప్ అయితే అయ్యింది. సో, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌లో. సో, అలాగే రెవెన్యూ కూడా మనకి 12.7% అయితే జంప్ అయితే చూసాము. సో, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌లో. అలాగే ఇబిటిడా మార్జిన్ కానీ, సో, మనకి 11% అయితే జంప్ అయితే అయ్యింది. కాకపోతే మనకి ఇబిటిడా మార్జిన్స్‌లో సో, కొంచెం ఫ్లాట్‌గా అయితే మిస్ అయితే అయ్యింది. సో, మనకి న్యూట్రల్ అనమాట. సో, మిక్స్డ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో, చూడాలి మరి రేపటి మార్కెట్‌లో ఎలాగుంటుందో. సో, మనకి ఇండియన్ హోటల్స్ పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుందో, సో, లేదా నెగెటివ్‌గా రియాక్ట్ అవుతుందో. సో, మొత్తానికైతే ఇండియన్ హోటల్స్ వచ్చేసైతే న్యూట్రల్ రిజల్ట్స్ అనమాట. సో, ఇదేననమాట ఇవాల్టి వీడియో వచ్చేసి. సో, మళ్ళీ కలుద్దాం రేపటి వీడియోలో.